సాధారణంగా మనం ఏ గుడికో ప్రార్థనా మందిరానికో వెళ్ళినా బస్సులు రైల్వే స్టేషన్లలో అయినా భిక్షాటన చేసేవాళ్ళు కనిపిస్తుంటారు. వారిని చూసిన వెంటనే మన దగ్గర ఉన్న చిల్లర తీసిస్తుంటాం. అలా చేస్తే పుణ్యం వస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం యాచకులకు సాయం చేస్తే వారు జైలుకెళ్లడం ఖాయం. అయితే యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా అధికారులు ఇప్పటికే భిక్షాటనను నిషేధించారు. ఈ క్రమంలోనే భిక్షాటన చేసే వారికి డబ్బులిచ్చే వారిపైన కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. జనవరి 1, 2025 నుంచి ఈ నిబంధనలు అమలు చేస్తామని చెప్పారు. నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే డిసెంబర్ చివరి వరకు వీటిపై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులిస్తున్నట్లు కనిపిస్తే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ఇండోర్ జిల్లా అధికారులు హెచ్చరించారు. భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయొద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించి మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అయితే యాచకులు లేని నగరాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా పలు నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో భాగంగా భిక్షాటన కార్యకలాపాలపై దృష్టి సారించిన ఇండోర్ జిల్లా అధికారులు ఆశ్చర్యకరమైన విషయాలు గుర్తించారు. కొందరికి పక్కా ఇళ్లు ఉన్నాయని, మరికొందరి పిల్లలు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన కొన్ని ముఠాలు అనేక మందిని యాచక వృత్తిలో దించుతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఇటువంటి అసాంఘిక చర్యలకు తావు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని, భిక్షాటన చేసే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. మరోవైపు దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో ఇండోర్ కొంతకాలంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ క్రమంలోనే యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరంలో ఇప్పటికే భిక్షాటనను నిషేధించారు. భిక్షాటన చేసే వారికి డబ్బులిచ్చే వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.